మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామేడు గ్రంథంలో 22nd చాప్టర్ చదువుకుంటున్నాము. వ్రజవాసులు బృందావనము చేరినది మొదలు గ్రామమునకు దక్షిణమున గల కాత్యాయనీదేవి ఆలయము, ఉత్తరమున గల గోశాలలు ప్రధాన కేంద్రములయ్యను. ఎవరి గృహములపై వారికి ఎక్కువ ధ్యాస లేదు. బ్రాహ్మీ ముహూర్తమున కృష్ణుడు గోపబాలకులు కాత్యాయనీదేవి సన్నిధిలో యోగం అభ్యసించుచున్నారు. వారి ప్రణవనాదము ఆ దక్షిణ వాయువులతో కలిసి గ్రామవాసులందరికీ వినిపించుచు హృదయానందకరముగానున్నది. గోపీ జనులు స్నానములు చేసి యమున నుండి తిరిగి వచ్చుసరికి కృష్ణుని వేణునాదముతో కూడిన ప్రత్యూష మందవాయువులు వారిని ఆహ్వానించుచున్నవి. ప్రభాత వేళకు కాత్యాయనీదేవి పూజ పూర్తి అయి నీరాజనమిచ్చుచుండగా కృష్ణుడును గోపబాలకులు లేగలను పచ్చిక బీళ్లకు తరలించుటకై బయలుదేరుదురు. వారు గోశాలకు చేరు వేళకు తల్లులు చలుదులను సిద్ధము చేసి భుజములకు తగిలింతురు. సాయంకాలములయందు లేగలను యమున వరకే మరలించుకొని వత్తురు. స్నానాల రేవున బాలకులు నిలిచిపోగా గోవులు గోశాలలకు తమంత తామే నడిచి వచ్చును. బిడ్డలు స్నానము చేసి ఇండ్లకు చేరకయే సూటిగా కాత్యాయనీదేవి గుడికి పోవుదురు. అప్పటి నుండి చీకటి పడు వరకును మరల కృష్ణుని వేణుగానము, బాలకుల ఓంకారనాదము వినిపించుచుండును. ఈ బాలకులు రాత్రులందెప్పుడు ఇళ్లకు చేరుదురో ఎవరికీ తెలియదు. ఎక్కువ కాలము దేవి గుడియందే బాల్య వినోదములు వ్యాసంగములు నడుచుచున్నవి. బాలకులతో పాటు బాలికలు కూడా దేవీ దర్శనమునకని వంకపెట్టి ఆలయమున చేరి నిలబడి దేవి విగ్రహమును చూచి రెప్పలార్పకయే కృష్ణుని సౌందర్యమును చూచుచుందురు. ఇంతలో తల్లులు పరిశుద్ధ వేషములతో కుంకుమ ప్రభలతో వాలు జడలపై నిలిపిన తమ్మి మొగ్గలతో ఫల పుష్ప సుగంధములుంచిన పళ్ళరములతో వచ్చి దేవిని దర్శించి తమ బాలికలను చేయి పట్టి లాగికొని పోవుదురు. బాలికలు రాము అని బిర్ర బిగియుచుందురు. తెల్లవారినది మొదలు గుడిలో ఊరేగుట నేర్చుకున్నచో ఇంక చెప్పేడిదేమి? ఆడపిల్లలు కారా? ఇండ్లలో పనిపాటలు చేయనక్కర్లేదా? రేపు అత్తవారింటికి పోయినచో మీరు వట్టి మొద్దులని పనులు చేతగావని వారు మమ్ము ఆడిపోసుకుందురు అని చిరుకోపముతో పిల్లలను చేయిబట్టి లాగుదురు. ఒక బాలిక కాత్యాయని ప్రసాదము కోసమని ఆగిపోవును. ఇంకొకతే వేణునాదము మేము మాత్రము వినవలదా? ఈ మగపిల్లలొక్కరైనా? మేము కూడా వేణువు నేర్చుకుందుము అని మొరాయించును. తల్లులు ఒకరి మొగములొకరు చూచుకుందురు. ఇది అమ్మవారిపై భక్తి కాదు, సంగీతముపై భక్తి కూడా కాదు. ఆ యశోద కొడుకు వేణు ఊదుచు చిలిపిగా కనుబొమ్మలు తిప్పుచుండును. వాని దృష్టి పడినచో ఈ పిల్లలు గంగవెర్రులెత్తుచున్నారు. మృణాళిని, వాడికేమి? వాడు తల్లి అదుపులోనున్న బిడ్డ కాదు కదా, మనకెట్లు సాగును? ఈ వేణునాదము సొగసేమో తెలియదు గాని విన్నవారికి వడలు తెలియదు. ఈ బాలికలు దీని రుచికి అలవడినచో ఇంక చెప్పవలసినదేమున్నది? పెండ్లి పేరంటములు కావలసిన వారు రేపు వయసు వచ్చిన వెనుక కూడా వాని వెంట తైతక్కలాడినచో మనము చేయగలిగినది లేదు. ఒక బాలిక ఇట్లా నేను, మరి మీరందరూ కూడా ఈ వేణుగానం వినుచున్నారు కదా, పెద్దలు చేసినచో తప్పులేదా? కుమారి, వ్యవహారములు ముదురుచున్నవి, ఓసి నాపసాని. మేము పనిపాటులు లేక కావలనని ఈ వేణుగానము విని సొక్కి సోలుచున్నామనుకుంటివా? అది వినబడుచున్నప్పుడు మనమేమి చేయగలము? బాలిక, మరి మాకు కూడా వినబడుచున్నది. మృణాళిని, ఈ మాయవేణుగానము వినబడినంతసేపు మనస్సులు మన దగ్గర ఉండవు. ఈ లోకంలో ఎందరు వేణు ఊదుటలేదు? వీడొక్కడే ఇట్లుట్టిగట్టుకొని ఊరేగుచున్నాడు. మనకిది ఎట్లు సంప్రాప్తమైనదో తెలియదు. బాలిక, మరి పొమ్మన్నచో పోదు గదా? మీరు వాని వేణువు నాపగలిగినచో మేమును వినుట మానుదుము. అనుదినం ఇట్టి సంభాషణలు జరుగుటయు, సంభాషణానంతరము తల్లులు బిడ్డలను చేయి పట్టుకొని లాగికొని పోవుటయు జరుగుచున్నది. ఒకనాటి మధ్యాహ్నము ఆ బాలికలందరూ కూడబలికికొని గోశాలలో చేరి సంభాషించుకొనిరి. మల్లిక, ఈ పెద్దవారు అన్నిటికీ హద్దులు పెట్టుదురు. మనము చేసిన తప్పేమి?
ఆలయమునకు పోవుటయా, కాత్యాయని దేవిని చూచుటయా, వేణుగానమును వినుటయా? మంజువాణి: కాదు కాదు, వేణుగానము విని మనం పరవశించుచున్నామట. వడలు తెలిసి విన్నచో తప్పులేదేమో. తులసి: రేపటి నుంచి మనము ఒడలు తెలిసి వినుచుందుము. పెద్దవారు ఒడలు మరచి వినుచుందురు. సంధ్య: వారొడలు మరచిన సందులో సందు కనిపెట్టి నీవు ఆ కృష్ణుడు కనుబొమ్మలు తిప్పుటను చూచుచుందువు. నేనిది వరకే గమనించి తినిలే. మంజువాణి: వాని కనుబొమ్మల కదలికలు, చిరునవ్వులు చూడకుండా ఉండలేము. ఇంతకును చూచుట తప్పందువా? మల్లిక: తప్పున్నరా? మనము పెండ్లి కావలసిన ఆడపిల్లలము గదా. తులసి: పెండ్లి కావలసిన మగపిల్లలు స్వేచ్ఛగా చూడవచ్చును. కదంబిని: పెండ్లి అయిన ఆడువారు కూడా స్వేచ్ఛగా చూడవచ్చును. మరి మన తల్లులు చూచుచున్నారు కదా. తులసి: మనకు త్వరగా పెండ్లి అయిపోయినచో బాగుండును. కదంబిని: ఎవరితో చెప్పకుండా ఒకనాడు గుడిలోనికి పోయి ఆ కృష్ణునే పెండ్లి చేసుకొనినచో ఎట్లుండును? చేసుకొనిన తర్వాత ఈ పెద్దవారు ఏమి చేయగలరు? తులసి: డొక్కలు చించి డోళ్లు కట్టగలరు. అయినను నాకు అనిపించుచున్నది, మనము కోరిన వానిని పెండ్లాడుట తప్పగునా అని. కదంబిని: అంతయు మన ఇష్టమే అన్నట్లు మాట్లాడుచున్నావు. పెద్దవారి మనస్సులకు నచ్చి మనలను అతనికి ఇచ్చినప్పుడు కదా మనము కృష్ణుని పెండ్లి చేసుకొనగలుగునది. తులసి: మనమింతమంది ఉన్నాము, వాడొక్కడే కదా. ఇందరము ఒక్కనినే పెండ్లి చేసుకుంట ఎట్లు సాధ్యమగును? మంజువాణి: కాత్యాయనీదేవి ఆశీర్వదించినచో సాధ్యము కానిది లేదని పెద్దవారందరూ చెప్పుచున్నారు కదా. మనము ప్రతిదినము దేవీ దర్శనము చేయునప్పుడు మనస్సులో ఆమెను వేడుకొందము. వారట్లు సంభాషించుకొనుచుండగా కృష్ణుడచ్చటికి వచ్చెను. అందరూ దూరముగా నిలబడి ఒకరి మొగములొకరు చూచుకొని తెల్లబోచుండిరి. కృష్ణుడు: మీరిక్కడ చేరిరేమి? ఇంటికన్నా గుడి పదిలము గదా. మీకోసము మీ పెద్దవారు గుడిలో వెదకుచున్నారు. వారందరూ యమునా నది తీరమునకు బిందెలు పుచ్చుకొని ఇప్పుడే గుడి నుండి తరలుచున్నారు. వారు తిరిగి వచ్చు లోపున బుద్ధిమంతుల వలె ఇండ్లకు పొండు. నన్ను అడిగినచో మీరింటిలోనే ఉన్నారని చెప్పెదను. బాలికలందరూ పక్కపక్క నవ్వుచూ ఇండ్ల వైపుగా పరుగెత్తిరి. ఇందొకతే పరిగెత్తుచునే చెప్పుము మేము మాత్రము నీవిచ్చట ఉన్నావని యశోదతో చెప్పము అని కేకపెట్టాను. మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 22nd చాప్టర్ అయిపోయింది.